ఒక ఎమ్మెల్యే అంటే ఎవరు? ఒక ఎంపీ అంటే ఎవరు? అని ఎవరైనా అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఏందంటే, ఒక ప్రజా సేవకుడు లేకపోతే ప్రజాప్రతినిధి అనేసి చాలామంది చెప్తుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆ పదానికున్న అర్థము లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు చేసే చేష్టలకి పొంతనే ఉండదనమాట. సో, అలా జరిగిన ఒక ప్రత్యక్ష సాక్ష్యమే నిన్న మన తెనాలిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఒక సాధారణ ఓటరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని క్యూలో రండి అని ప్రశ్నించినందుకు గాను, ఆ ఎమ్మెల్యే మరియు అతని అనుచరులు చేసిన ఒక దౌర్భాగ్యమైన చర్య. ప్రజాస్వామిక దేశంలో ఏ ఓటరుకి కానీ, ఒక వ్యవస్థకు గానీ, ఒక సమూహానికి కానీ అడిగే హక్కు, సూచనలు ఇచ్చే హక్కు, సలహాలు ఇచ్చే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది. కానీ అక్కడ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో ఆ ఎమ్మెల్యే చేయి చేసుకోవడం కానివ్వండి, అతని అనుచరులు చితకబాది అతని రక్తం వచ్చే విధంగా గాయపరచడం అనేది ఇది ఒక ప్రజాస్వామిక దేశం కాదని, ఇది ఒక రౌడీ రాజ్యం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక ఓటరుకు, ఒక ఎమ్మెల్యేకి ఒకే రాజ్యాంగం, ఒకే పోలీస్ స్టేషన్, ఒకే రాష్ట్రం అయినప్పటికీ ఒక ఎమ్మెల్యేకి పనిచేసే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే ఒక రాజ్య వ్యవస్థ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఓట్లేసే ముందు ప్రతి ఒక్క వ్యక్తిని ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి అక్క, అన్న, చెల్లి, అమ్మ అనేసి రిక్వెస్ట్ చేసి ఓట్లు వేపించుకొని గెలిపించిన తర్వాత ఆ వ్యక్తి ఇచ్చే వాల్యూ, ఓటు వేసే ముందు ఇచ్చే వాల్యూ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నిన్న చూసిన ఇన్సిడెంట్ చూస్తే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఒక వ్యక్తిని ఆ ఎమ్మెల్యే అనుచరులు కానివ్వండి, వాళ్ళ గుంపు అంతా కలిసి మన ఆ వీడియోలో డైరెక్ట్‌గానే చూసాం. వాళ్ళు ఏ విధంగా కొట్టి అతన్ని చిత్రహింసలు పెట్టారు అనేది. ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టే ముందు చూస్తే తన ఫేస్ కానివ్వండి, తన పైన తన బట్టల పైన ఉన్నటువంటి రక్త మరకలను చూస్తే ఇది ప్రజాస్వామిక దేశం కాదని, ఇది ఒక రౌడీ రాజ్యం అని, లేకపోతే ఇంత దౌర్భాగ్యమైన చర్య ఎక్కడో ఉండదనేసి మనకు ప్రత్యక్షంగా చెప్పకనే మనం చూడొచ్చు. నేను చెప్పేదేంటంటే ఈ వీడియోలో ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కానీ, ఇలా ఇన్సిడెంట్లు ఎక్కడ జరిగినా కానీ ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనం ప్రశ్నించకపోతే ఈ ఇన్సిడెంటు నాకు జరగచ్చు, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట జరుగుతుందనేసి ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్లే మనకి గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. మీలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా ఎదిరించండి, ప్రశ్నించండి. లేకపోతే మన సమాజంలో మన ప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోలేం. ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఒక రిలీజ్ చేసిన వీడియోలో అతను ఒక ఎస్టీ, ఎస్సీలను కాపాడే వ్యక్తి అంట. అతను కాపాడుతున్నాడు అనే ఒక నెపంతో అతన్ని ఒక ఈర్ష, అసూయతో అతన్ని పర్సనల్‌గా వాళ్ళ ఫ్యామిలీ ముందు తిట్టాడనేసి ఆయన ఎమ్మెల్యే చెప్పుకొస్తున్నాడన్నమాట. ఆ ఎమ్మెల్యే నిజంగా అలాంటి సేవ చేసే దృక్పథం ఉంటే ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. ఆ ఓటర్ కూడా ఖచ్చితంగా స్వాగతించేవాడు. ఆయన్ని మ్యానిపులేట్ చేసి వీడియోలు పెట్టి తర్వాత ఈ ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామిక చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన చర్య ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలను మనం అందరూ ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేదే నా మెసేజ్. జై హింద్.